అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని గత ఎన్నికలకు ముందు 42 రోజులు సమ్మె తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మీట్స్ కాపీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తిరుపతి ప్రాజెక్టు అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మన రాష్ట్రంలో పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న కేంద్ర ప్రభుత్వం నేటికి వీరి సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తోందని, మొన్న ప్రవేశపెట్టిన పార్లమెంటులో బడ్జెట్ కూడా ఐసిడిఎస్కు నిధుల కేటాయింపులో కోత విధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించిన సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలను పరిష్కారం చేస్తామని మీట్స్ కాపీ ఇచ్చారని తెలిపారు. అయితే నేటి వరకు సమస్యల పరిష్కారం కాలేదని, కాబట్టి అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లందరికీ సమస్యల పరిష్కారం అయ్యే వరకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. పెండింగులో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మెనూ ఛార్జీలను పెంచి ఉచితంగా ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు కనీసం 3 నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశంలోని శ్రామిక మహిళలను మరోసారి మోసం చేసిందని, స్కీమర్లకు ఆహార భద్రతకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించిందని, 2025-26కు సంబంధించి ఐసిడిఎస్కు కేవలం 21,096 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారన్నారు. 150 కోట్లు పెరుగుదల ఉన్నట్లు కనబడిన ద్రవ్యోల్బణం పరిగణలోనికి తీసుకుంటే బడ్జెట్ కేటాయింపుల వాస్తవ తగ్గుదల ఉందని తెలిపారు. మన దేశంలో 37% మంది పిల్లలు ఎదుగుదల లేకుండా బాధపడుతున్నారన్నారు. 17% మంది బరువు తక్కువగా ఉన్నారని, భారతదేశంలో ప్రతి సంవత్సరం 8,80,000 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో బేటీ బచావో బేటీ పడావో నినాదాలు పేరుకే గాని ఆచరణలో ఎక్కడా కనబడడం లేదని విమర్శించారు. 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని చేసిన తీర్పు నేటికి కూడా అమలు కాలేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గుజరాత్ హైకోర్టు అంగన్వాడీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పు కూడా అమలుకు ఈ బడ్జెట్ ఎటువంటి ఖర్చు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, సిఐటియు నగర అధ్యక్షులు ఎన్ మాధవకృష్ణ, పి బుజ్జి, పి రమేష్, తంజావూరు మురళి, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు టి నాగరాజమ్మ, ప్రభావతి, నాయకులు రాజేశ్వరి, కల్పన, ఎల్లమ్మ, ప్రమీల, సుశీల, గోమతి, వరలక్ష్మి, గీత తదితరులు పాల్గొన్నారు. ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు చర్చలు జరిపి ఒప్పందాలకు సంబంధించినటువంటి జీవోలు ఇచ్చారు, ఒప్పంద కాపీలు ఇచ్చారు. కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు ఇచ్చే దాంట్లో చాలా అలసత్వం కనపడతా ఉంది. నాడు మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలందరూ కూడా మా ధర్నాల దగ్గరకు వచ్చారు. మేము అధికారంలోకి వస్తే మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు, గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు, వేతనం పెంచుతామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటుతున్నప్పటికీ ఈరోజు కూడా అంగన్వాడీల సమస్యల పట్ల కొంచెం కూడా ఆలోచన చేసేటటువంటి పని కూడా చేయడం లేదు. మేము అందుకనే ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాం. మేమేం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయటం లేదు. 5 ఏళ్లుగా 6 ఏళ్లుగా వేతనాలు పెరగలేదు. గత ప్రభుత్వం తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగులు ఎవరో తెలియనట్టుగా వ్యవహరించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. 1,05,000 మంది ఈ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, హెల్పర్లు. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మహిళలు. వేతనాలు పెరగట్లేదు, ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. విద్యా వైద్యం ఖర్చులు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆఖరికి చెత్త పన్నులు కూడా గత ప్రభుత్వం వేసింది, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. కానీ మా జీతాలు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. 11,500తో ఎలా బ్రతకాలని మేము అడుగుతూ ఉన్నాం. ఆయాలకు అంతకంటే తక్కువ ఇచ్చే పని చేస్తూ ఉన్నారు, మినీలకు తక్కువ ఇచ్చే పని చేస్తూ ఉన్నారు. మినీ వర్కర్లు అందరిని కూడా మెయిన్ వర్కర్లుగా మార్చే పని చేస్తామని చెప్పారు. సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. మేము మట్టి ఖర్చుల కోసం 20,000 అడిగితే 15,000 రూపాయలు జీవో ఇచ్చే పని చేశారు. గత ప్రభుత్వం చేసిన పని ఇదే, ఈ ప్రభుత్వం కూడా ఇదే ధోరణిలో
పనిచేస్తూ ఉంది. అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతాము, మా ప్రభుత్వం వచ్చినాక మీకు న్యాయమైన కోరికలు తీరుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు దాన్ని తుంగలో కలిపి అంగన్వాడీ కార్యకర్తలు కనీసము మాట్లాడడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తూ ఉంది. అంగన్వాడీ పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఎంతో సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. ఏ ప్రభుత్వం అయితే దౌర్జన్యంగా పరిపాలించిందో అంగన్వాడీ కార్యకర్తల మీద ఏ మాత్రం విశ్వాసం లేకుండా వాళ్ళ దగ్గర పని చేయించుకొని వాళ్ళని ఏ విధంగా గాలికి వదిలేసిందో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఇదే విధంగా కానీ జరిగితే విజయవాడ చలో విజయవాడ కార్యక్రమము పెడతాము. అంగన్వాడీ కార్యకర్తలు మాకు జీతాలు పెరిగేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.